దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలవాడ, కృపగల దేవా, నీకు వందనాలు. అయ్యా, వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మనతో మాట్లాడి ప్రభువా, మీ జ్ఞానంతో మమ్మల్ని మీ సహాయం దయచేసి ప్రభువా, మీ కృపతో మమ్మల్ని వదిలి చేసి మీరు మహిమ పొందవాలి. ఎస్సయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందమని మీ సరిది సలహా అభిషేకం మాకు దయచేసి ఆయా వాక్యం అందరైతే వినిస్తున్నారు వాళ్ళందరూ కూడా మీరు దీవించి ఆయా వాక్య వెలుగులో వాళ్ళు నడవడానికి చూసుకోమని చేస్తున్నాం. నడుచున్నాం తండ్రి. అందరికీ వందనాలమ్మా. దేవుని వాక్యం వినిస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ 16వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా ఏలీంలో దిగారు. ఏలీంలో దిగిన తర్వాత అక్కడ బయలుదేరి అక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని దగ్గర మరలా సనగడం మొదలుపెట్టారు. మాకు ఆ ఊర్లో అయితే ఆహారం ఉండేది, ఆ మాంసాహారం ఉండేది అని చెప్పి వాళ్ళు సనుగుతూ ఉండగా ఆ సనుగు దేవుని సన్నిధికి చేరింది. దేవుని సన్నిధికి చేరిన ఆ సనుగును బట్టి మోషేతో దేవుడు చెబుతూ అన్నాడు కదా, రేపు పాటికి దేవుడు ఆహారాన్ని దయచేస్తాడని చెప్పి ఆయన మన్నాను కురిపించాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆ మన్నా మంచులాగా పడి ఆ మంచు ఎగిరిపోయి ఎండిపోయి కొత్తిమీర గింజల్లాగా అవి అయిపోతే ఆ కొత్తిమీర గింజల్లాగా ఉన్న ఆ మన్నాని తీసుకుని వచ్చి వాళ్ళు దంచుకొని రొట్టెలా చేసుకునేవాళ్ళు, ఆహారంగా వండుకొని ఉడకబెట్టుకుని తినేవాళ్ళు, వాటితో ఏదైనా కూర కలుపుకొని తినేవాళ్ళు, ఆ విధంగా తినేవాళ్ళు. అది తేనెలాగా మంచి రుచిగా ఉండేదంట. అది దేవదూతలు తినే భోజనము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుండగా అటువంటి ఆహారాన్ని దేవుడు అరణ్యంలో వారికి దేవుడు దయచేశాడు. వారికి దయచేసిన ఆహారాన్ని బట్టి దేవుని స్తుతించడం కానీ, ఇలాంటిది ఎప్పుడు చూడలేదే అని అనుకోవడం కానీ, వాళ్ళు అనుకోవడం కంటే కూడా వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవుని మీద సనుకోవడమే ఎక్కువగా వాళ్ళు చేశారు. సరే, ఇక్కడైతే కొత్తగా ఉంది కాబట్టి ఆహారం అంతా కూడా వాళ్ళు తిన్నారు, శుభ్రంగా ఉన్నారు. ఈ 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తర్వాత ఇశ్రాయేలు సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరని అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజల ముందుకు పొమ్ము. ఇదిగో, నీవు నదిని కొట్టిన ఆ కర్రను చేతపట్టుకొని పొమ్ము. ఇదిగో, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలోండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటకు బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదము. మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదం. వీళ్ళు ఎప్పటికప్పుడు ఆ రోజు తిని ఆ రోజే మర్చిపోతున్నారు. దేవుని స్తుతించడం కానీ, దేవునికి ప్రార్థన చేయడం కానీ, దేవుని అడగడం కానీ వాళ్ళు ఇంకా నేర్చుకోవాలా. వాళ్ళు ఇంకా అడగడం అనేది రాలా వాళ్ళకి. వాళ్ళు చేస్తున్న పనంతా కూడా ఎంతసేపు కూడా సనగడమే, ఎంతసేపు మోషే మీద తిరుగుబాటు చేయడమే. దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసి ఎన్నాళ్ళు వాళ్ళు గెలుస్తారు?
ఎన్నాళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు? వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి మరలా అదే, నీళ్ళు లేవు ఇక్కడ, మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావు, ఎటు కాకుండా ఇక్కడ పడేసావు, అటు కాకుండా ఇటు కాకుండా చేసావు అని చెప్పేసి మోషే మీద సనుగుతా ఉండగా మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఒకలా ఇద్దరా లక్షల మంది జనం ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, వచ్చి ధర్నా చేస్తూ ఉంటే, వాళ్ళ ఇంటి మీద వచ్చి కూర్చొని అన్ని గొడవలు చేస్తూ ఉంటే ఎక్కడ తట్టుకోగలుగుతాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళు నీళ్ళు అడుగుతున్నారయ్యా, నేనేం చేసేది? నేను నీళ్ళు ఇచ్చేవాడినా? దైవ సేవకుడు ఏమి ఇవ్వలేడు కదా, ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడు సహాయం చేస్తేనే అది సహాయం. దేవుడు సహాయం చేయకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే ఏమి చేయలేరు. ఎంతటి దైవ సేవకులైనా, ఎంత గొప్పవారైనా సరే ఎవరు కూడా ఏం చేయలేరు. అయితే ఈ ప్రజలు దేవునికి ప్రార్థించాలి, దేవుని మొక్కాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. ప్రభువా, అక్కడ మారాను మధురంగా చేసావు కదయ్యా, ఇక్కడ మాకు నీళ్లు లేవయ్యా, నువ్వు దయచేయి ప్రభువా అని చెప్పేసి వాళ్ళు అడగాలి. అలాగే మేము ఆహారం అడిగినప్పుడు మన్నానిచ్చావు కదా ప్రభువా, అలాగే పూరీలు రప్పిస్తున్నావు కదా ప్రభువా అని చెప్పేసి దేవుణ్ణి వాళ్ళు అడగాలి. వాళ్ళు అడగకుండా వెంటనే వచ్చి మోషే దగ్గర సనుక్కుంటున్నారు, మోషే దగ్గర గొనుక్కుంటున్నాడు. ఆ మోషే సనుగు గొనుగు విన్నప్పుడు ఆయనకేమో తాపం తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, ఎందుకంటే ఆయన దేవుడేం కాదు కదా, ఎంత దైవ సేవకుడైనా వాళ్ళు దేవుళ్ళేం కాదు, మోషే కూడా దేవుడేం కాదు. అయితే దేవుని ప్రతినిధిగా ఉన్నాడు, దేవుని దగ్గర అడిగి దేవుడి దగ్గర ఇచ్చేవాడిగా ఉన్నాడు. కానీ దేవుడిగా ఆయన ఎప్పుడు కూడా నేనేదో మహత్యాలు చేస్తానన్నట్లుగా ఎప్పుడు కూడా ప్రదర్శించుకోలేదు, చెప్పలేదు. దేవుడే చేశాడు. అప్పుడు దేవుడు వాళ్ళని వెంటనే మోషేని ఆ ఉన్న వారిలో పెద్దలను తీసుకొని వెళ్ళి ఆ హోరేబు కొండ దగ్గర నేను నిల్చుంటాను, అక్కడ కర్ర పెట్టి ఆ బండర కొట్టు అన్నప్పుడు ఆ బండ దగ్గర నుండి నీళ్ళు వచ్చినాయి. జలం అనేది అందులో వచ్చినప్పుడు ఆ దానికి మిరీబా అనే పేరు, ఆ తర్వాత మస్సా అనే పేరు, రెండింటిని కూడా అక్కడ పెట్టి వాళ్ళు అక్కడ ముందుకు సాగారు. మనుషులు ఎంతసేపు కూడా మానవ నైజమే అది, తిని తృప్తి పొంది మర్చిపోతారు. దేవుడు చేసిన ఈ క్రియలన్నీ కూడా ఎప్పటికప్పుడే మర్చిపోయే ఆ మనసులోనే దేవుని స్తుతిద్దామని కానీ, దేవుని ఆరాధిద్దామని కానీ, దేవుని గణపరుద్దామని కానీ, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు చెప్తున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడో. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. ఏముండాలంట? వీరి సహనం సకల జనులకు కూడా కనపడాలి. అందులో కొద్దిమంది ఉంటారు రెచ్చగొట్టేవాళ్ళు. వాళ్ళు రెచ్చగొట్టగా మిగతా వాళ్ళందరూ కూడా రెచ్చిపోతారు. అందరూ అడగరు, కొద్దిమందే ఉంటారు. కొద్దిమంది ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అనేక మందిని కృంగదీసేలా ఉంటాయి, అనేక మందిని నాశనం చేసేలా ఉంటాయి. వాళ్ళు పెద్దలే అయ్యారనుకో, ఆ పెద్దల్ని తీసుకెళ్ళమని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా, మీ సహనమును సకల జనులకు కూడా అది కనబడాలి. ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు. దేని గురించి కూడా మీరు చింతపడవలసిన అవసరం లేదు. ఏదైనా అవసరమైతే దేవుని కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనలన్నీ కూడా ఆయనకి తెలియచేయండి. కృతజ్ఞత అంటే ముందు చేసిన మేలులన్నీ కూడా దేవుని దగ్గర అడిగి, అయ్యా నువ్వు ఆ రోజు ఆ పని చేసావు కదా, ఆ రోజు మారాను మధురంగా చేసావు, ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిండాల మీద నడిపించావు, ఆ రోజు మేము అలాగే సొనిగాం, ఆ రోజు మేము అలాగే గొనిగాం, కానీ నీ కృపచేత అంత గొప్ప కార్యం చేసావు. ఆ రోజు అలాగే వచ్చి మారా దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్టు అందులో వేసినప్పుడు నీళ్లుగా మారిపోయారు. అది నువ్వే చేసావు ప్రభువా, నువ్వు చేయకపోతే మాకు సహాయం ఎక్కడ వస్తుందయ్యా అని చెప్పి దేవుణ్ణి అడగాలి. తర్వాత ఆహారం దగ్గరికి వచ్చినప్పుడు అదే పరిస్థితి, మరలా నీళ్లు తాగడానికి లేవని చెప్పేసి ఇలా అంటున్నారు. దేవుణ్ణి ఎలా అడగాలి? మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తాడు.
ఎన్నో రకాలుగా ఆయన సహాయం చేస్తాడు. చేసిన ప్రతి సహాయాన్ని బట్టి ఆ సహాయాన్ని ఎత్తి పట్టి దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన సమీపంగా ఉండి ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థనకు ఆయన జవాబు ఆయన దయచేస్తాడు. ఆ ప్రార్థన లేకుండా, ఆ విజ్ఞాపన లేకుండా, ఆ యొక్క కృతజ్ఞతాపూర్వకమైన మనస్సు లేకుండా మన దేవుని ఏమడిగినా సరే దేవుని దగ్గర ఉన్న కోపం మనం తెచ్చుకుంటామే తప్ప దేవుని దగ్గర దీవెన తెచ్చుకోవడం చాలా కష్టం. ఇక్కడ వీళ్ళందరూ కూడా చేసిన పని అలాంటిదే. తర్వాత అక్కడ నుండి తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములు అడిగారు కదా, అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తుగా తుడిచివేను గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనం విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తన తరములకు యుద్ధము అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమాలేకీయులు ఎవరు అంటే ఆ రోజు కనానుని శపించాడు కదా, కనాను ద్వారా వచ్చిన ఆ సంతానం నుండి వచ్చిన వారు నిమ్రోదు కానీ అమాలేకీయులు కానీ వీళ్ళందరూ కూడా కనాను శపించినప్పుడు కనాను శపించినప్పుడు అతని కుమారులో షేము హాము యాపేతు వారి కుమారులోండి హాము కుమారులోండి వచ్చిన ఈ సంతానం ఈ అమాలేకీయులు. వాళ్ళు దేవుని ప్రజలకు దేవునికి విరోధంగా నిలుస్తూ వాళ్ళ దారిని పోతున్నారు, వీళ్ళకి అవసరం లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళతో యుద్ధం చేయడానికి వాళ్ళు వచ్చి నిలిచి వీళ్ళతో పోరాటం చేస్తూ ఉండగా మోషే చెప్తున్నాడు యెహోషువని పిలిచి, నువ్వు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయి, కొందరు పోగేసుకొని కొందరు తీసుకొని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయి, నేను వెళ్ళి ఆ కొండ ఎక్కి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి బయలుదేరాడు. మోషేతో పాటు అహరోను హూరు ఇద్దరు కూడా ఆయనతో పాటు కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇక్కడ యెహోషువ కొందరిని తీసుకొని వెళ్ళి వారితో అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఈ యుద్ధం జరుగుతుండగా ఒకసారి ఎప్పుడైతే మోషే చెయ్యి కిందకి దిగిందో, చెయ్యి ఎంతసేపు ప్రార్థన ఎంతసేపు ఎత్తగలుగుతాం, చెయ్యి ఎప్పుడైతే కిందకి దిగిందో అప్పుడు అమాలేకీయులు గెలవడం మొదలుపెట్టారు, ఇశ్రాయేలు ఓడిపోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మోషే చెయ్యి పైకెత్తిందో ఇశ్రాయేలు గెలవడం మొదలుపెట్టారు, అమాలేకీయులు ఓడిపోవడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని పక్కన ఉన్న హూరు అహరోన్లు చూశారు, గమనించారు. వాళ్ళు చదువుతున్న పరిస్థితి అంతా గమనించి ఈ హూరు అహరోన్లు ఇద్దరు కూడా మోషేకి ఒక పక్క ఆయన చెయ్యి ఆదుకుంటూ ఒక పక్క ఈయన చెయ్యి ఆదుకుంటా ఇద్దరు కూడా చెయ్యిని అలా పట్టుకొని ఎంతసేపు కూడా యుద్ధం పూర్తయ్యేంత వరకు కూడా ఆయన చెయ్యిని అలా ఆనిచ్చినప్పుడు బరువుగా ఆయన చెయ్యి పట్టుకొని ఆదుకొని ఉన్నారు. ఏదన్నా యుద్ధం ఉంది అంటే మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే పరిపూర్ణం. అది పూర్తయ్యే వరకు కూడా మన ప్రార్థన ఆగడానికి వీల్లేదు. మనం గమ్యం చేరేంత వరకు, మనకి ఏదైనా అవసరం తీరేంత వరకు, మన దేవుడి దగ్గర ఏదైనా అంశం పెట్టి ప్రార్థన చేస్తామంటే అది ఒకసారో 2 సార్లు 3 సార్లు కాదు, అది పూర్తయ్యేంత వరకు కూడా దేవుని దగ్గర మనం అడుగుతూనే ఉండాలి.
దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏ రోజు కూడా మన చెయ్యి వెనక్కి తీయడానికి లేదు, దేవుడి దగ్గర అడగకుండా ఆగడానికి లేదు. ఎందుకంటే శత్రువు ఎంతసేపు కూడా మన మీద పోరాటం చేస్తూనే ఉంటాడు. మనం సంతోషంగా ఉండకుండా ఉండడమే వాడి యొక్క ఆనందం. మనం ఏడుస్తూ ఉంటే వాడు ఆనందపడతా ఉంటాడు, మనం దుఃఖపడతా ఉంటే వాడు సంతోషపడతాడు. ఇప్పుడు దేవుని సంతోష పెట్టాలా, వాడిని సంతోష పెట్టాలా? వాడిని సంతోష పెట్టాలంటే మనం ప్రార్థన ఆపేయాలి. దేవుని సంతోష పెట్టాలంటే మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం ఎంత ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు అంత బాగా జరుగుతాయి. మనతో పాటు వచ్చి దేవదూతలు ఎంత అంటే అంతగా ప్రార్థన బలాన్ని బట్టి శత్రువుతో పోరాటం చేస్తారు. ప్రార్థనలో అంత బలం ఉంది. ఇక్కడ మొట్టమొదటిసారిగా అక్కడ జరుగుతున్న ఆ సంఘటన, అమాలేకీయులు యుద్ధం చేస్తున్నారు. అమాలేకీయులు ఎప్పుడైతే మోషే చెయ్యి కిందకి దించాడో, అంటే ప్రార్థన ఆపాడో, అమాలేకీయులుగా వాళ్ళు లేచి వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళ గెలవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మోషేని అహరోను హూర్లు ఇద్దరు కూడా ఆదుకొని ఒక బండ వేసుకొని తన మీద కూర్చొని పెట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు గెలవడం అనేది జరిగింది. ఆ గెలుపంతా కూడా కేవలం ప్రార్థన ద్వారానే, ప్రార్థనే కాదు కానీ ప్రార్థన సహకరించిన అహరోను హూరుల ద్వారానే. దైవ సేవకులకి ఎప్పుడు కూడా సహకారులుగా ఉండాలి తప్ప విరోధంగా ఉండకూడదు. మనం విరోధంగా ఉన్నామనుకో, దుష్టుడు ఎప్పుడు కూడా వాడు యుద్ధం చేయడానికే వస్తాడు. చూడు, మోషేలు ఇక్కడ యుద్ధం చేయలా. ఎవరు చేశారు? యెహోషువలో యుద్ధం చేస్తున్నాడు. మోషే నేను యుద్ధం చేస్తానని చెప్పి అక్కడ యుద్ధంలోకి వెళ్ళలా. మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు యుద్ధం ఎవరు చేస్తున్నారా అంటే యెహోషువ చేస్తున్నాడు. యెహోషువతో పాటు ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అంటే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి పని కూడా అన్నీ మనమే కాదు, దేవుడు కొన్ని విధాలుగా కొన్ని పరిచయాల ప్రకారంగా మనం చేస్తున్నాం అనుకో, అన్ని విషయాలు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది. ఆయన దయ ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది. అట్టి దయ, అట్టి కృప మనకి తోడుగా ఉండునుగాక. వారిలాగా సనుక్కొనకుండా కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థన చేస్తూ, అలాగే ప్రార్థన యుద్ధం చేయవలసినప్పుడు కూడా, పోరాటం చేయవలసినప్పుడు కూడా దేవునికి ఎప్పుడైతే మన నమ్మకం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటామో అన్ని విషయాల్లో కూడా విజయాన్ని మనం పొందుకుంటాం. ఈ అంశంలో ఈ అధ్యాయమంతా కూడా ప్రార్థన, దేవుని దగ్గర కృతజ్ఞత, విజ్ఞాపన ద్వారా వచ్చిన విజయం అంతా కూడా దేవుని దగ్గర వచ్చిన జీవజల దారాలన్నీ కూడా మనం చూడగలుగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కృప మనకి తోడై ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు అయా. వాక్యంలోని ప్రభా, జీవాన్ని ప్రభా మాకు అందించి ప్రభా, ఈ వాక్యం ద్వారా నైనా మీరు కొద్దిసేపు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలుస్తున్నాం. మీరే మహిమ పొందండి. ఈ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి అయా మేము కూడా ప్రభా ఈ వాక్య ప్రకారం నైనా మా జీవితాన్ని కొనసాగించడానికి ప్రభా, ఈ వాక్యాన్ని నేర్చుకుని ప్రభా మా బ్రతుకును సరి చేసుకోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. మీ సన్నిధి, మీ ఆత్మ అభిషేకం, కృప మా మీద నుంచి, దయ మా మీద నుంచి సహాయం దయచేసి మీరు మహిమ పొందమని, వాక్యం వినిచిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.